జనగణమన జనసేనే జగమంతా జనసేనే అణువణువున జనసేనే అవినీతి అంతం జనసేనే జనసేన జనసేన జనగణమన జనసేనే జగమంతా జనసేనే అణువణువున జనసేనే అవినీతి అంతం జనసేనే సాయం నీ తత్వం చేస్తావు కలకాలం మానవత్వం నీ మతం చూపుతావు మమకారం ఎగిరే అలలా వేగం నువ్వు రగిలే అగ్ని జ్వాలవు స్వార్థం లేని చట్టం నువ్వు సేవకుడై నిలిచావు సేన జై జనసేన సేన జై జనసేన సేన జై జనసేన సేన రే సేన సేన జై జనసేన సేన జై జనసేన సేన జై జనసేన సేన రే సేన ఎక్కడ ఉంది న్యాయం అంటూ ఎవరికి అందను సాయం అంటూ ఎక్కడ ఉంది న్యాయం అంటూ ఎవరికి అందను సాయం అంటూ ప్రశ్నించే గుణమే పేదోడి స్వరమే ఉదయించే వెలుగే ఆకాశం ఎగిరే జెండా పౌరుషం కురిసే ఆశల జీవితం గుండెల నిండా నిరణం అన్యాయం అంతం సేన జై జనసేన సేన అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఈ 34వ వార్డు యొక్క పెద్దలకు కూటమి సభ్యులకు మరియు వచ్చినటువంటి పెద్దమ్మలకు అక్కలకు చెల్లెళ్లకు సోదరులకు సోదరులకు అందరికీ కూడా నా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తాను. ఈ రోజున మనం ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే గణతంత్ర దినోత్సవం అంటే ఎందుకు చేస్తున్నాం. మనకి 1947లో బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి స్వతంత్రం వచ్చింది, కానీ 1950 వరకు కూడా వాళ్ళ యొక్క ఆధిపత్యంలోనే మన భారతదేశం ఉంది. 1950 జనవరి 26వ తేదీన మన రాజ్యాంగాన్ని మనం సృష్టించుకొని మన రాజ్యాంగాన్ని మనం తీసుకోవడం జరిగింది. దాన్ని రూపకల్పన చేసినటువంటి మహానుభావుడు మన అందరిలోనే ఉన్న రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనస్ఫూర్తిగా నేను నివాళులు అర్పిస్తున్నాను. ఆయనే గాని ఈ రాజ్యాంగాన్ని రాయకపోతే ఈ రోజున అసలు మనకి ఏమీ తెలియదు, మన నడవడికలు తెలియవు, ఎలా నడవాలి, ఎలా తినాలి, ఎలా పనిచేయాలి ఏమీ తెలియదు. ఒక శ్రీకృష్ణుడు భగవద్గీతలో మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఏం జరుగుతుంది అన్నది ఎంత విపులంగా రాశాడో అదే ఖురాన్లో ఉంది, బైబిల్లో కూడా ఉంది. ఆ విధంగా మన భారత రాజ్యాంగాన్ని మనిషి యొక్క నడవడికను ఏ విధంగా పరిపాలించాలి, ఏ విధంగా నడవాలన్నది రూపకల్పన చేసినటువంటి గౌరవ మహానుభావుడు మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ రోజున వారితో పాటు ఈ బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క కబంధ హస్తాలలో నలిగిపోయినటువంటి భారతమాత ముద్దు బిడ్డలను స్వేచ్ఛా జీవులుగా తీసుకొచ్చినటువంటి మన గౌరవ పెద్దలు, త్యాగమూర్తులు, ధైర్య సాహసాలు మనం వారిని తప్పక గుర్తు చేసుకోవాలి. మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్ర బోస్, భగత్ సింగ్, ఇలా ఎందరో మన కాకినాడలో కూడా మన వార్డుల్లో కూడా ఎంతో మంది సమరయోధులు ఉన్నారు. వాళ్ళని కూడా మన అందరినీ కూడా ఈ రోజున పేరున గుర్తు తెచ్చుకొని
మనం ఈ రోజున ఇంత స్వేచ్ఛగా ఇలాగా బహిరంగంగా మాట్లాడుకుంటున్నామంటే అది ఖచ్చితంగా వారు పెట్టిన భిక్ష అని చెప్పి నేను మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇకపోతే మన రాజ్యాంగంలో ఉన్నది ఏంటంటే సెక్యులరిజం, అంటే అందరూ కలిసి సర్వమానవ సమానత్వం, దాన్నే మనం ముఖ్యంగా పాటించాలి. ఈ రోజున హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, జైనులు, బుద్ధిస్టులు అందరూ కూడా ఈ భరతమాత ముద్దు బిడ్డలే సుమాని మీ అందరికీ నేను మరొకసారి తెలియజేస్తున్నాను. కాబట్టి ఇక్కడ కులమతాలు లేవు, మనమంతా భారతీయులు. కాబట్టి మీ అందరికీ నేను ఇచ్చే ఒక చిన్న సందేశం ఏంటంటే, మనం సోదర భావంతో అందరం మమేక్యమై ఎవరి కోసం చేయాలి? మన దేశం కోసం, మన భారత మాత కోసం. మనకి ఏ విధంగా మన తల్లి కన్న తల్లి మనకి జన్మనిచ్చిందో, ఆ జన్మనిచ్చినప్పుడు ఏ భూమి మీద అయితే మనం పడ్డామో ఆ భూమే మన భరతమాత. ఆ భరతమాత ఒడిలో మనం ఎదిగి ఇంత వాళ్ళమై ఇన్ని పనులు చేసుకుంటూ ఇంత వ్యవహారకర్తలుగా తయారవుతున్న మన భరతమాతకు ఏమిచ్చి మనం రుణం తీర్చుకోవాలి? ఒకసారి మీ అందరికీ నేను తెలియజేస్తాను. దానికి మనం మన యొక్క దేశ ప్రగతిని మనం పెంచాలి, మనలో ఐక్యతను పెంచుకోవాలి, సర్వమాన సమానత్వం తీసుకురావాలి. ఈ విధంగా మనందరం మన దేశం యొక్క జెండా ప్రపంచ దేశాలన్నిటికన్నా పైన రెపరెపలాడే మన మువ్వన్నెల జెండా రెపరెపలాడేలా చేయాలని మీ అందరికీ నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ రోజున ఎక్కడ చూసినా అరాచకాలు, మానభంగాలు, స్త్రీలకు బయటికి వెళ్తే ఎక్కడ సెక్యూరిటీ లేదు, గంజాయి మాఫియా ఎన్నో జరుగుతున్నాయి మన దేశంలో. వాటినన్నిటినీ కూడా అరికట్టవలసిన బాధ్యత ప్రతి భారత పౌరుడి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏదో పోలీసులు వస్తారు, లేకపోతే ప్రభుత్వం వస్తుంది ఆడుకుంటుంది అన్నది కాదు. మనందరం కూడా ఈ భరతమాతకు ఒక సైనికులు. మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని మన కన్నతల్లి రుణం తీర్చుకోవాలని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈ రోజున అమెరికా అవనివ్వండి, రష్యా అవనివ్వండి, ఇంగ్లాండ్ అవనివ్వండి, ప్రపంచ దేశాల్లో ఏ మూల ఉన్నా సరే అగ్రస్థానంలో నిలిచిన వాడు మన భారత మాత ముద్దు బిడ్డలని మీ అందరికీ నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ రోజున అమెరికా ఏదో ఐటీ రంగంలో గొప్పగా ఉంది, లేకపోతే ఇంగ్లాండ్ లో ఒక ఇండస్ట్రియల్ గా బాగుంది, లేకపోతే చైనాలో కొత్త తయారు చేస్తున్నారంటే మీ అందరూ ఒకసారి చూసినట్టయితే, పరిశీలించి, మీ చేతిలో మొబైల్స్ ఉన్నాయి, నెట్ లో తీసినట్టయితే ప్రతి చోట భారతీయుడి యొక్క హస్తం ఉందని మీ అందరికీ నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మనందరం కూడా కలిసి మనం మంచి విద్య చదువుకొని మన పిల్లల్ని బాగా చదివించి తీర్చిదిద్ది ఇతర దేశాలకు వెళ్ళకూడదు. వాళ్ళు మన దేశంలోనే వారి యొక్క తెలివితేటలను ఇక్కడే పెట్టి మన దేశం నుంచే మొత్తం అన్నీ కూడా ఎక్స్పోర్ట్ అయ్యేలాగా, ప్రతిదీ కూడా ఐటీ రంగాన్ని కూడా మనం పెంపొందించేలాగా చేయాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులని నేను కోరుతున్నాను. ఈ రోజున చాలా మంచి కార్యక్రమాన్ని 34వ వార్డులో రాజు గారు వారు ఏర్పరిచారు. ఈ ఘనత ఇది ఏంటంటే, ఒక చీరల పంపిణీ అంటే ఏంటంటే ఇదేదో పేదలకు ఇచ్చేది కాదు. మన వార్డులో మన ఆడపడుచుల్ని గౌరవించుకునే విధంగా ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా వారు చేస్తున్నారని మీ అందరికీ నేను ఇది కేవలం ఆయన ఇంటి ఆడపడుచులకి చీర ఇవి ఇస్తున్నారు అంటే పసుపు కుంకాలు ఒక అన్నగా మీకు ఇస్తున్నారు. కాబట్టి వారు ఈ ఎవరైతే ఇక్కడ పెద్దలు ఉన్నారో, ఈ కూటమి సభ్యులు ఉన్నారో, వారందరినీ కూడా చల్లగా ఉండాలని మీరు దీవించమని నేను ప్రార్థిస్తున్నాను. ఇంకా చాలా సమయం అయిపోతుంది, ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. కాబట్టి మనందరం ఈ రోజు నుంచి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అందరం కూడా ఒక తాటి మీద నిలబడి
మన ఆశయాలను, మన నాయకుల యొక్క ఆశయాలను ముందుకు నడిపించి ఈ రాష్ట్రాన్ని, అదేవిధంగా మన కాకినాడ పట్టణాన్ని, మీ 34వ వార్డుని కూడా ముందుకు నడిపించి 34వ వార్డు శభాష్ అని మళ్ళీ వచ్చే గణతంత్ర దినోత్సవానికి నేను వచ్చినప్పుడు చెప్పే విధంగా మీరు చేస్తారు అని నేను ఆశిస్తున్నాను. కాబట్టి మనందరం ఈ రోజు నుంచి చేయి కలిపి మీకు ఏటువంటి ఇబ్బందులు వచ్చినా, ఏమన్నా అవసరాలు వచ్చినా నేను ఎప్పుడు 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాను. కాకినాడలో ఉంటే నా తలుపులు ఎప్పుడూ తెరుచుకొని ఉంటాయి. నేను ఎప్పుడు పేదల్లోంచి వచ్చిన వాడిని, నేను రైతుని, ముఖ్యంగా నేను ఒక రైతు కుటుంబం నుంచి, పేదల కష్టాల్లోంచి, బాధసాధల్లోంచి వచ్చిన వాడిని. కాబట్టి మీ అందరు బాధసాధలు నాకు తెలుసు. మీరు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నా తలుపు అర్ధరాత్రి అయినా సరే తలుపు తట్టి, అన్నా నాకు ఈ కష్టం వచ్చిందని చెప్తే ఈ అన్న ఎప్పుడు మీకు అండగా ఉంటాడని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నేను నా యొక్క మళ్ళీ రిపబ్లిక్ డే ఇది చెప్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి వంటరాజు గారు, దుర్గ గారు, మరియు ఇక్కడ తెలుగుదేశం ఇన్ఛార్జి, మరి బీజేపీ ఎవరైతే నాయకులు ఇంకెవరైతే ఉన్నారో, వీర మహిళలు, సోదరి అందరికీ కూడా మళ్ళా పేరున ఈ సుధనున్నాడు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పరిచినందుకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ ఆ భగవంతుడు చల్లగా చూడాలి, ఆయన వాళ్ళని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం.